ఆంటీ గెట్ అప్. ఏంటి నువ్వు వచ్చావు? కుమారి ఏది? అదా పొద్దు పొద్దున్నే లేచి టిప్ టాప్ గా రెడీ అయి చేతు దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు లేచిన తర్వాత మిస్ కాల్ ఇవ్వమని చెప్పింది. చేతు, దిస్ ఇస్ టూ మచ్. హాయ్. ఏంటి నా సిస్టర్ తో లంచ్ చేయడమా? ఓకే అన్నయ్య, బాయ్. బాయ్. కుమారి ఎక్కడా? ఇక్కడుంది. నేను ఫిజికల్ గా ఎక్కడుందని అడుగుతున్నా. ఫిజికల్ గా మెంటల్ గా అన్ని రకాలుగా ఇక్కడే ఉంది. చేతు, అదే నాకు నచ్చట్లేదు. నువ్వు దాన్ని లవ్ చేయకూడదు. ఏ ఎందుకు? బానే రెస్పాండ్ అవుతుందిగా. అయితే మనం ప్రేమించే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోయినా రెస్పాండ్ అయితే చాలుగా. అయితే అదేదో నేనే అవుతా. నన్నే చేసు. ఏంటి నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఏమో నాకు తెలియదు. నువ్వు కుమారి మీద చూపించే ప్రేమ నాకు కావాలనిపిస్తుంది. దానికోసం నువ్వు చేసే ప్రతి పని నా కోసం చెయ్యి. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయి. లవ్ యూ టూ అని యాక్సెప్ట్ చేస్తా. ఏంటమ్మా తల్లి ఆర్డర్లు వేస్తున్నావు? ఇది ఎంతో అందంగా ఎక్స్ప్రెస్ చేయాల్సిన విషయం. అయినా ప్రేమ ఇక్కడ హార్ట్ లో పుట్టి మనం ఫీల్ అయ్యి కళ్ళ ద్వారా ఎదుటి వ్యక్తికి రీచ్ అయ్యేలా చెప్పాలి. అంతేగాని ఇలా కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాతో చెప్పించుకుంటున్నావంటే నువ్వు ప్రేమించడానికి అస్సలు పనికిరావు. అయినా నువ్వు ప్రపోజ్ చేసావని నేను ఇప్పుడు మొహమాటంతో యాక్సెప్ట్ చేస్తే మ్యాచ్ ఆడే ముందు నేనే భుజం మీద బ్యాట్ వేసుకుని గ్రౌండ్ లో నేను ఒక్కడనే దిగినట్టు ఉంటది. అంటే నేనే బాల్ వేయాలి, నేనే బ్యాటింగ్ చేయాలి, నేనే ఫీల్డింగ్ చేయాలి, నేనే క్యాచ్ పట్టుకొని నేనే నాకు అవుట్ ఇచ్చి ఇలా నాకు నేనే ఫింగర్ చూపించుకొని గ్రౌండ్ నుంచి వెళ్ళిపోవాలి. లవ్ అనేది బోత్ సైడ్స్ ఒక అండర్స్టాండింగ్ తో ఆడే గొప్ప ఆట. అలా ఆడితేనే లైఫ్ లో మ్యారేజ్ అనే మ్యాచ్ గెలిచి కప్పు కొట్టచ్చు. అయినా అవన్నీ నీ వల్ల ఎక్కడవుతేలే. మా చారిగాడు అప్పుడే చెప్పాడు, సార్ మీరు కుమారిని ప్రేమించారు కాబట్టి బతికిపోయారు. అదే అను మేడం అయితే ముద్దు కావాలని మెసేజ్ పెడితే నేనే ఎందుకు పెట్టాలని మనుషులు పంపించి పెట్టించే టైప్ అని. థ్యాంక్ గాడ్. అన్నమ్మా ఇక్కడున్నవా? పొద్దుగలడ్సని వెతుకుతున్నా. ఏడిపోయినావు అసలు? సరే వాన పడేటట్టుంది, ఇంట్లో పోదందా. ఎంత పని చేసావే! ఇలాంటి దాన్ని ఎలా చేసావే? నీ వల్ల ఎంత చీప్ అయిపోయినా తెలుసా? నన్ను రెచ్చగొడితే ప్రేమించడం ఏంటి, ముద్దులు పెట్టడం ఏంటి? నిన్ను లవ్ చేస్తున్నా అన్న పర్సన్ ని నన్ను లవ్ చేయమని అడుక్కోవడం ఏంటి? ఫోర్స్ గా ప్రేమని లాక్కోవడం ఏంటి? అసలు నేనేంటి, నా స్థాయి ఏంటి? నువ్వు ఒక మనిషివి, ఆడదాన్ని, అది కూడా చెప్పించుకునే స్థాయిని. అర్థమైందా? ఇంకా డీటెయిల్ గా చెప్పాలి. ఇదంతా నీ వల్లే. వేలెత్తి చూపిస్తే చంపేస్తా. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వేమైనా భూలోక రంభవా, అతిలోక సుందరవా, లేకపోతే పైనుండి దిగొచ్చావా? అందరిలాంటి ఒక ఆర్డినరీ అమ్మాయివి. గుర్తుపెట్టుకో, ఈగో నీకన్నా ఎక్కువ నాకుంది.
కానీ అది ఎక్కడ చూపించాలో ఎక్కడ చూపించకూడదో నాకు ఆ సెన్స్ ఉంది. నీకు అది లేదు. నువ్వు నీ ఈగోతో కోపం చూపిస్తుంటే అది నా ప్రేమతో ప్రేమగా మార్చడానికి ట్రై చేస్తున్నాను, కానీ అది నీకు అర్థం కావట్లేదు. రెచ్చగొడితే మొదలు పెట్టి ప్రేమిస్తున్నానంటే రోజుకొకటి నీ ఇంటి ముందు నించుంటాడు. ముద్దు పెట్టి హగ్గులిచ్చి పంపిస్తావా? ఆ? చెప్పు. లాగి 2 కొట్టి టెర్రస్ మీద నుంచి తోస్తావు. అలాంటిది నాకే ఎందుకు ముద్దు పెట్టావు? నువ్వు నన్ను ఇష్టపడ్డావు కాబట్టి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. అవన్నీ బయటికి రావడానికి కుమారిని అడ్డుపెట్టి నేను నిన్ను రెచ్చగొట్టాను. నేను నీకు కరెక్ట్ అని నీ మనసు నీకు చెప్తుంది కాబట్టి నువ్వు ఇదంతా చేస్తున్నావు, కానీ అది నువ్వు ఒప్పుకోవడానికి నీకు ఈగో అడ్డొస్తుంది. ఇంకా నా వల్ల కాదు. నువ్వు నాకు సింక్ అవ్వవు. నువ్వు ఎంత కావాలని నీ వెనక తిరిగానో, నువ్వు చూస్తే చాలు, నువ్వు నా పక్కనుంటే చాలని, నువ్వు నాతో మాట్లాడితే చాలని ఎంత పెయిన్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు నా నంబర్ బ్లాక్ చేశావు? నేను నిన్నే వద్దనుకున్నా. నీ నంబర్ నాకెందుకు? అదే ఎందుకు అంటున్నా. ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేశానని చెప్పి అదే టైంలో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఫస్ట్ టైం నాకు ఒక పర్సన్ పక్కన లేకపోతే లైఫే లేదు అన్నంత బాధగా ఉంది ఇప్పుడు. నువ్వు చెప్పినట్టు నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అలా ముద్దు పెడతాను చెప్పు. ఫస్ట్ డే నన్ను చూసినప్పుడు నువ్వెలా ఇంప్రెస్ అయ్యావో నేను అలాగే అయ్యా. నేను చూడగానే నేను వెళ్లే ప్రతి చోటికి నువ్వు వస్తున్నప్పుడు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. నా చేత ఆర్ట్ వేయించుకోవడానికి కాలేజ్కి వచ్చినప్పుడు అనుకున్నా ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తావని. కానీ కుమారి పేరెత్తి నా ఈగో హర్ట్ చేశావు, నన్ను ఏడ్పించావు. నాకు వచ్చిన కోపానికి నిన్నెక్కడ దూరం చేసుకుంటానో అన్న భయంతో నేనే వచ్చి ప్రపోజ్ చేశాను. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయి, లవ్ యూ టు అని యాక్సెప్ట్ చేస్తాను. నాకు కావాల్సిన అడ్రస్ నువ్వు వచ్చి చెప్పే వరకు వెయిట్ చేసిన దాన్ని. నీ ప్రేమ కావాలని నేనే వచ్చి అడిగానంటే నీకు అర్థం కాలేదా చైతు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, అయినా నాది ప్రేమ, నాది పెయిన్. నా పొగర్ని అమాయకత్వం అనుకుని ప్రేమించు, ఇది ఇంతే అనుకుని భరించు. ఇంతకు మించి దిగి అడగటం నా వల్ల కాదు. ప్లీజ్ చేతు, ప్లీజ్. నీలో ఇంత ప్రేమ చూశాక నేను యాక్సెప్ట్ చేయకపోవడానికి నాలో అంత ఈగో. చేయాలన్నా నాకు కాల్ చేసి మరి నా పర్మిషన్ తీసుకునే నా కొడుకు ఇంటికి కాబోయే కోడల్ని నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా తీసుకొస్తాడు. సారీ చెప్పినా నా ఈగో సాటిస్ఫై చేసిన ఆ అమ్మాయి నాకు నచ్చకపోతే తన ఇంటికి కోడలు ఎప్పటికీ కాలేదు. మైండ్ ఇట్. అను ఒకసారి రా చెప్తా. ఏంటి ఎక్కడికి? ఎక్కడేంటి? వెళ్ళి అడగండి, బతిలాడుకోండి. నో వే. సో నీకు చైతు కావాలి. అదే నా కాళ్ళు పట్టుకుని మొక్కుకుని అడుగు, అంకుల్ ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ లవ్. అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను లవ్.
నేను చేయను. పెద్దవాళ్ళ కాడికి దండం పెట్టడంలో తప్పులేదు. నా మాట విన్న బ్లెస్సింగ్స్ తీసుకో. ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ అంటూ నా ఈగో చంపుకొని నేను చచ్చినా ఒకరి కాళ్ల మీద పడను. నేను ఇలాగే ఉంటా. మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు. ప్లీజ్ చేతులు. నాకు ఈ అమ్మాయి నచ్చింది. నో జోక్స్. ఇంటికి తగ్గ కోడలు, ఈ రావుని మామయ్య అనే క్వాలిఫికేషన్ నీ దగ్గరే ఉన్నాయి. ప్రేమించినోడి తండ్రికి కూడా తల వంచని నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి, ఇంతమంది ఫోర్స్ చేస్తున్న బెండ్ అవని నీ నేచర్ కి, సిచ్యువేషన్స్ కి అనుగుణంగా మెల్ట్ అవని నీ ఈగోకి హ్యాట్స్ ఆఫ్. సీరియస్. ఇలాంటి అమ్మాయి మనకు దొరకడం ఎంత కష్టమో నీకు తెలుసా సేపు? అవును సార్, పడేయడానికి కూడా చాలా కష్టపడ్డాడండి. ఊమా చెప్పండి. అవునా? సారీ, ఎక్స్క్యూజ్ మీ.